హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో ఎవరున్నారో తెలుసా? బంగారం అనే ఒక ఆల్బమ్ సాంగ్ తో అయితే మనతో వచ్చేస్తున్నారనమాట డిమోన్ పవన్ అలానే రీతు చౌదరి గారు. సో ఇప్పుడైతే మనతో డిమోన్ పవన్ ఉన్నారు. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో బంగారం అనే ఒక దాంతో మీరు సాంగ్ ని లాంచ్ చేస్తున్నారు. సో ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఎంతవరకు ఇప్పటి వరకు వచ్చిన అప్లాజెస్ ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ఒక కపుల్ స్టోరీ. ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన కపుల్ అవ్వచ్చు. సో వాళ్ళు ఎట్లా ఉంటే బాగుంటది, ఈ కపుల్ ఎట్లా ఉన్నారు అనేది చూపిస్తున్నాం. సో ఒకరికొకరు బంగారంలా అర్థం చేసుకొని, నువ్వు నా బంగారం, నేను నీ బంగారం, మనం కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి అనే కాన్సెప్ట్ తో చేసామన్నమాట. నార్మల్గా అయితే మనం మూవీస్ చూస్తూ ఉంటాము. కొన్ని షెడ్యూల్స్ అయితే ఒక నెలల తరబడి ఉంటాయి. బట్ మీరు ఒక్క సాంగ్ లోనే ఒక పెద్ద మూవీనే చూపించేశారు. సో అది ఎలా అనిపించింది షూటింగ్ వైజ్ అట్లా? ఇట్స్ ఆల్ అబౌట్ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ అండి. వాళ్ళు మంచిగా డిజైన్ చేశారు. సో వాళ్ళు డిజైన్ చేసింది అండ్ డిఓపి స్కిల్స్ మీరు చూస్తే కనుక చాలా అంటే చాలా బాగా తీశారు అనమాట. ఆయన చిక్కు అని ఆయన ఇంత బాగా చూపించడం వల్లే అది చాలా బాగా వచ్చింది అనమాట. సో యాక్చువల్గా డిమోన్ పవన్ గారు అంటే బిగ్ బాస్ లో మా అందరికీ మేము చూసాం కాబట్టి, అండ్ మీరు అండ్ రీతు గారి కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటుంది. ఆన్ స్క్రీన్ అయి ఉండొచ్చు, మేము బయట చూస్తున్నా కూడా మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీ బాండింగ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో అంటే ఈ పర్టికులర్ సాంగ్ తీసేటప్పుడు మీరేమన్నా ఫర్దర్గా ఇంప్లిమెంట్స్ ఏమన్నా చేశారా ఈ సాంగ్లో? ఇంప్లిమెంట్స్ అంటూ నేనేం చేయలేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళు ఏదైనా చెప్తారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని మన వెర్షన్ లో మనం చేస్తాం అంతే. చిన్న చిన్న చేంజెస్ అంటే ఆబ్వియస్లీ గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు చిన్న చిన్న స్లైట్ చేంజెస్ ఉంటాయి అంతే. ఇంకా పర్టికులర్లీ ఇదే చేద్దాము, ఇలాగే వెళ్దాం అనేది ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ కొరియోగ్రాఫర్ చెప్పిందే ఫాలో అయ్యాం. స్లైట్ చేంజెస్ ఉంటే వాళ్ళకి చెప్తే ఆయన కూడా సరే చేద్దామని అన్నారు అంతే. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డిమోన్ గారిని మేము మూవీలో చూస్తామేమో అని అనుకున్నాం. ఏదో ఒక మంచి మూవీ వస్తుంది అని అనుకున్నాం. బట్ మీరు సాంగ్ తో వస్తున్నారు అంటే ఏంటి, మూవీ ఛాన్సెస్ ఏం రాలేదా? స్టోరీ నరేషన్స్ ఏం రాలేదా? యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ లో ఇంకో మూవీ వస్తుందండి. అందులో నేను సెకండ్ లీడ్ గా చేశాను. సో హ్యాపీలీ ఆ మూవీ కన్నా ముందు ఒక సాంగ్ రిలీజ్ చేసిన, అది కూడా నేను ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. డిపి క్రియేషన్స్ అని, అది కూడా దుర్గా ప్రసాద్ మా ఫాదర్ గుర్తిగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే నేను ప్రొడ్యూసర్ గా కూడా మూవీ కూడా చేసే ఛాన్స్ ఉందా అంటే క్వశ్చన్ మార్క్ ఇస్తున్నా. బట్ డెఫినెట్లీ ట్రై చేస్తాను, ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కదా. అది పక్కన పెడితే మూవీ స్టోరీస్ వింటున్నాను. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ లో ఒక మూవీ వస్తుంది. మీరే ప్రొడ్యూస్ చేస్తారా ఆర్ వేరే వాళ్ళ ప్రొడక్షన్ లో మీరు యాక్టింగ్ చేస్తారా? మూవీ అయితే నేను ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, నేను వేరే ప్రొడక్షన్ లోనే చేశాను. ఓన్లీ సాంగ్ ఒకటే నా ప్రొడక్షన్ లో నేను ప్రొడ్యూసర్ గా అండ్ యాక్టర్ గా చేశాను అనమాట. సో అంటే సాంగ్ లొకేషన్స్ అన్ని కూడా గోదావరి సైడ్ లాగా అయితే అనిపిస్తున్నాయి. సో ఏ లొకేషన్ ని మీరు పిక్ చేసుకున్నారు? అంటే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అండ్ నా ఫస్ట్ ఇలా ఆల్బమ్ అనేటప్పటికి మన హోమ్ టౌన్ చూస్ చేసుకుందాం, బికాస్ నా రూట్స్ అవి. సో మన హోమ్ టౌన్ లోనే నేను సాంగ్ అట్లీస్ట్ కొన్ని లొకేషన్స్ అనే చూపించాలని చెప్పి అటు సైడ్ తీసుకెళ్ళామట. అండ్ సాంగ్ కూడా యాప్ట్ అయ్యేలా ఉందని చెప్పి మా హోమ్ టౌన్ తీసుకెళ్లి టీం అందరినీ అక్కడ షూట్ చేసాం. మా హోమ్ టౌన్ వచ్చేసి తణుకు మాట. సో తణుకు తీసుకెళ్లాను. తణుకులో సరౌండింగ్స్ లో ముక్కామల ఉంది మాట, ముక్కామలలో షూట్ చేసాం మేము. యాక్చువల్ గా బంగారం అనే వర్డ్ ఈ మధ్య లెనిన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో హీరోయిన్ పిలుస్తుంటుంది అనమాట, హీరోని బంగారం అని చెప్పి. సో మీరు లెనిన్ సినిమా చూసినప్పుడు ఆ వర్డ్ మీరు విన్నప్పుడు, అరే నేను తీసే ఆల్బమ్ సాంగ్ కూడా ఇట్లానే ఉంటుంది కదా అని ఏమన్నా అనుకున్నారా? అంటే అఫ్ కోర్స్ బంగారం టైటిల్ అండ్ అలా పిలిచినప్పుడు యూజువల్లీ మనం బంగారం అని చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా పిలుస్తారు, బంగారం ఇటు రామ్మా అలా పిలుస్తారు. అది చూసినప్పుడు అరే మన సాంగ్ కూడా బంగారమే అని అనిపించింది. బట్ ఏంటంటే బంగారం అనేది కామన్ వర్డ్ మాట. సో కామన్ వర్డ్ కాబట్టి ఇట్ వర్క్స్. అంటే పబ్లిక్ పర్స్పెక్టివ్ లో ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. లైక్ రీతు గారి మీద అండ్ మీ మీద ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా రూమర్స్ వచ్చాయి. సో అంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిందనే చెప్పాలి. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అండ్ ఆ సిచ్యువేషన్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? రూమర్స్ మనం ఎంత ఆపినా ఆగవండి. వాటి మీద ఫోకస్ చేస్తే మనకి ఇంకా వేరే పని లేనట్టు ఉన్నది. సో జస్ట్ ఫోకస్ ఆన్ వర్క్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఉండడం, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, రెస్ట్ ఇస్ ఇంకా ఇట్ షోస్ అంతే. సో రీతు గారితో మీ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది?
మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మాట. ఇంకా ఎలా అంటే ఇంకా అబ్బాయి అబ్బాయి ఎలా ఉంటారు, అమ్మాయి అమ్మాయి ఎలా ఉంటారు, అట్లా మేము అట్లా ఉంటాం మాట. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళారు కాబట్టి ఒక సెలబ్రిటీగా బయటకు వచ్చారు. సో ఇప్పుడు చాలా మంది అగ్ని పరీక్ష కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి వెళ్ళే వారికి మీ నుంచి ఒక మోటివేషన్ ఏంటి అండ్ అక్కడికి వెళ్ళే జాగ్రత్తలు ఏం చెప్తారు? మోటివేషన్ అంటే ఏం లేదు, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. మనం ఇస్తే అది గమ్మున రాదు. జాగ్రత్తలు ఏం లేదండి, జస్ట్ బీ యూ. నువ్వు నటించడానికి ట్రై చేస్తే దొరికేస్తావు, దొరికేస్తే బయటికి పంపించేస్తారు. సింపుల్, బీ యూ, లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ మిస్టేక్ అండ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, అంతే. బిగ్ బాస్ తర్వాత మీ కెరియర్ ఎలా అనిపించింది బయటకు వచ్చాక? ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూ లైఫ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ టైం వేస్ట్ చేయకుండా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అట్ ది సేమ్ టైం న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ చెయ్యాలి, వినాలి. సో ఇట్స్ గోయింగ్ ఆన్. చాలా అంటే చాలా బాగుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్, మీరు ఫస్ట్ డిపి క్రియేషన్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు కాబట్టి బడ్జెట్ ఎంత వరకు పెట్టుండొచ్చు సాంగ్ కి? నేను బడ్జెట్ రివీల్ చేయాలనుకోవట్లేదు, బట్ డబుల్ డిజిట్ పెట్టానండి. డబుల్ డిజిట్. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.